ప్రైజ్ ది లార్డ్. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు దేవుని మాట చేత ఆదరించబడుతూ ధైర్యపరచబడుతున్నారని ప్రభువుకి మహిమ చెల్లిస్తున్నాను. గమనిక, ఫిబ్రవరి అనగా ఈ నెల 11-12 తేదీలు హదసా మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో మహాసభలు ఏర్పాటు చేయడం జరిగింది. పర్చూరు ఇందిరా కాలనీ ఆ ప్రాంత వాసులందరికీ కూడా దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం పొందుకొనుటకు సదవకాశం. చీరాల, బాపట్ల, పర్చూరు ఆ చుట్టుప్రక్కలున్న ప్రాంతాలు అందరూ కూడా తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందుకొనవలసిందిగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. సుదూర ప్రాంతాల నుండి కూడా వచ్చుటకు మనసు కలిగి ఉన్న ఎడల నిశ్చయముగా మీరు వచ్చి దైవ దీవెనలు పొందుకోవాలని కోరుకుంటున్నాను. దేవుడు మీకు అట్టి అవకాశమును అనుగ్రహించి నడిపించాలని కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను. అందరూ తప్పక పాల్గొని దైవ దీవెనలు పొందవలసిందిగా తెలియజేస్తున్నాను. ప్రార్థించండి, పాల్గొనండి, సహకరించండి. అనేకులకు సువార్తను ప్రకటించటానికి మనమందరము కలిసి దేవుని పనిలో పాల్గొని దైవ దీవెనలు పొందుకొనవలెనని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ఆయన కృప సమృద్ధిగా ఇచ్చి నడిపించునుగాక. ఆమేన్. యథార్థవంతులకు ఆయన ఏ మేలు చేయక మానడు. అవును, మనము యథార్థముగా ప్రవర్తించటం అలవర్చుకుంటే దేవుడు మనకు ఏ మేలు చేయక మానడు. ప్రతి విషయంలో కూడా మనకు సహాయము చేయు దేవునిగా, మేలు అనుగ్రహించు వానిగా, మనతో ఉండి నడిపించు మంచి స్నేహితుని వలె ఆయన మనకున్నాడు. కనుక దేని గూర్చి భయపడక, దిగులు పడక, సమస్త విషయాలలో మేలు చేయొచ్చు నడిపించు దేవునికే మనము సమస్తమును అప్పగించుకొని నడుచుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈ మాటలు విన్న నీ పిల్లలు అయ్యా, ప్రార్థనలో పాల్గొంటున్న నీ పిల్లలు దీవించబడునుగాక, సమృద్ధి అయిన మేలుతో నింపబడుదురుగాక. వారి పరిస్థితులు ఏవైనప్పటికీ ఇప్పుడే గొప్ప విడుదల చూచుదురుగాక. నాయన, యథార్థముగా నమ్మకముగా జీవించు వారికి మీరు ఎంత సమీపముగా ఉంటారో మీ మాటలలో మేము నేర్చుకోవడానికి కృప చూపినందుకై మీ స్తోత్రాలయ్యా. మీరే నడిపించి సమస్త విషయాలలో సమస్తమును సమకూర్చి మేలుకరముగా జరిగించుమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు సమృద్ధిగా కలుగునుగాక. తప్పకుండా ఇతరులకు షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.